వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏమీ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. లేటుగా వచ్చినా నేను లేటెస్ట్ గా చేస్తా. ఇది నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మీడియాను అడ్రస్ చేసినప్పుడు ఆయన అనేక విషయాల్ని మాట్లాడారు. వ్యవసాయ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఆర్థిక రంగ పరంగా కానీ, పరిశ్రమలో పెట్టుబడుల పరంగా కానీ, భవిష్యత్తులో రాష్ట్ర జీఎస్డీపీ పరంగా కానీ, అభివృద్ధి, సంక్షేమం, అలాగే పుట్టబోయే పిల్లలకి సంబంధించి తలసరి ఆదాయం, భవిష్యత్తు, టెక్నాలజీ పరంగా రాబోయే మార్పులు చేర్పులు, గవర్నెన్స్ లో తీసుకురాబోయే అంశాలు, అడ్మినిస్ట్రేషన్, ఇలా కీలకమైనటువంటి అంశాలు, అలాగే 7 నెలల్లో తాము తీసుకొచ్చినటువంటి ఘనతలు, పెట్టుబడులు, చేసినటువంటి అంశాలు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. కాబట్టి మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే కొంచెం ఆయన టోన్, ఆయన అలా అనలేదు కానీ ఆయన టోన్, ఆయన చెప్పిన వర్షన్, ఆయన వివరాలన్నీ కూడా చూసినప్పుడు లేటుగా చేసినా కూడా ప్రతి అంశాన్ని నేను చాలా లేటెస్ట్ గా చేస్తా అన్న టోన్ చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే ఆయన చెప్పిన అంశాలని ఒకసారి మనం డీటెయిల్డ్ గా వెళ్లే ముందు గత ప్రభుత్వ అంశాలతో పాటు ముడిపడి మనం ఈ అంశాన్ని చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ ప్రధానంగా ఓడిపోవడానికి, ప్రధానంగా అంత ఘోర ఓటమి చూడటానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటేంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి. అమ్మో, ఏం మాట్లాడితే ఏమవుతుంది, మనల్ని ఏం చేస్తారు, అసలు మన భవిష్యత్ ఏంటి, ఇంత నియంతృత్వమా, అసలు ఉంచుతారా చంపేస్తారా అనే ఒక భయం, రేపేంటి, ఈరోజు గడిస్తే చాలు అనే ఒక రీజన్, ప్రధానమైన రీజన్. రెండో రీజన్, సరే మనం ఎలాగోలా నెట్టుకొచ్చినా రేపటి తరాల మన పిల్లల భవిష్యత్ ఏంటి, అసలు మన పిల్లలకి భవిష్యత్తు ఉందా, ఇలా డబ్బులు ఇస్తే అకౌంట్లో తినుకుంటూ పోతే అసలు మన పిల్లలు రేపు ఉద్యోగపరంగా కానీ లేదా కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాల్లో లేదా దేశంలో పోటీ పడాలన్నా అసలు చదువుల పరంగా ఏంటి, అసలు టెక్నాలజీని అందిపుచ్చుకునే పరిస్థితి ఉందా, పిల్లల భవిష్యత్ ఏంటి, సరే మన పిల్లల భవిష్యత్ ఏంటి, ఈ రెండు ప్రధాన అంశాలు గత జగన్ సర్కార్ని, ప్రతి పౌరుణ్ణి ఆంధ్రప్రదేశ్లో ఆలోచింపేలాగా చేసి 11 సీట్లకి పరిమితం చేసి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు నిన్న సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసినటువంటి అంశాలు, విషయాలు గమనిస్తే ఈ విషయాలన్నింటినీ ఆయన స్పృశించారు. ప్రధానంగా ఒక్క మాట చాలా క్లియర్ కట్గా చెప్పారు. నాది కక్ష సాధింపు రాజకీయం లేదా కక్ష సాధింపు అడ్మినిస్ట్రేషన్ కాదు, నాది నా బలం, నా బలహీనత విజన్. సో ఈ విజన్ అనే యాంగిల్లోనే నా పాలన, నన్ను అభివృద్ధి అనే యాంగిల్లోనే చూసి ప్రజలు ఎన్నుకుంటారు. నా పథం ఇదే, నా విధానం ఇదే. సో విజన్ అనే అంశంతోటే నేను వెళ్తాను. విజన్ 2020 అన్నప్పుడు కూడా చాలా మంది ఇలాగే నవ్వారు, అసలు ఏమిటి ఇదంతా అని. ఇప్పుడు కూడా 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో వెళ్తున్నాను. ఇది కూడా అభివృద్ధి ఫలాలను ఇస్తాయి. వికసిత్ భారత్ కన్నా కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ని సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే దానికి వ్యూస్ కూడా చాలా హైయెస్ట్ గా ఉన్నాయి. వికసిత్ భారత్ కన్నా కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ఎంతమంది చూశారు, నా లక్ష్యం ఏంటి, ప్రభుత్వం ఎలా వెళ్లాలనుకుంటున్న అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించారు. 2047 నాటికి 347 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చే దిశగా వెళ్తున్నాను. పోలవరాన్ని గోదాట్లోకి నెట్టేశారు. అమరావతిని ఏం చేశారో తెలుసా, అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఆదాయం పెంచుకునే మార్గాలను మనం గమనించుకుంటూ ఉంటేనే భవిష్యత్తులో అప్పు పుడుతుంది. అప్పులు చేసుకుంటూ పోతే అప్పు పుట్టే మార్గమే మనకు అనేది కనిపించదు. కాబట్టి మనం అభివృద్ధి చేసుకుంటేనే ఆదాయ వనరులు పెరుగుతాయి, అభివృద్ధికితో పాటు అప్పు పుట్టే మార్గాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మనం గత ప్రభుత్వం చూసాం, ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్లు పెట్టడం, అప్పులు తెచ్చేయడం, డబ్బులు బంచేయడం, కానీ ఆదాయం పెంచే మార్గాలు చూడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ 2 కారణాలు ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో కోరుకున్నారో ఆ విషయాలన్నింటినీ ఆయన చాలా క్లియర్గా నేను అడ్రస్ చేశారు. సో అప్పు పుట్టడానికి మనకు అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగే మార్గాలు కావాలి, తలసరి ఆదాయం పెరగాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి. అవన్నీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి వల్లే సాధ్యమవుతుంది. అలాగే 7 నెలల్లో కూడా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. మళ్ళీ అమరావతి, పోలవరం పట్టాలెక్కింది. ప్రతి కుటుంబానికి ఇళ్లు, నీళ్లు, విద్యుత్, గ్యాస్ అనేది చాలా ప్రయారిటీగా వెళ్తున్నాము. మేము ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాము. మాట్లాడితే కక్ష సాధింపు, లేకపోతే మనం గాయపడిన అంశాలన్నింటినీ కూడా మీరు ఎందుకు అడ్రస్ చేయట్లేదు, ఎందుకు అరెస్టులు లేవు, అవన్నీ ఎందుకు మర్చిపోయారని అడుగుతున్నారు. ఆ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లేదా వెండెటా పాలిటిక్స్ కి చాలా దూరం.
ఇవన్నీ కూడా గమనించాలి. అవన్నీ చేసుకుంటూ పోతే కదా ఓడిపోయారు. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర పరంగా మనం సెట్ చేయకపోతే మాత్రం వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా ఇప్పటికే కుదేలైపోయింది వ్యవస్థ. సెట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇదే కాకుండా ఆర్థిక సంస్కరణలతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రవేశపెడుతున్నాం. 140 రకాల సేవల్ని కూడా అందించబోతున్నాం. అలాగే రాష్ట్ర జిఎస్డిపి, ఎటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నిన్న. అంశాల వారీగా పారిశ్రామిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ ఉన్న అంశాలు ఏంటి, ఇవన్నీ ప్రెజెంటేషన్ ఇస్తూ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇంత టెక్నాలజీ పరంగా ఇవన్నీ చెప్తుంటే అర్థమవుతున్నాయా, అసలు ప్రజలు క్యాచ్ చేస్తున్నారా అని ఒక అంశం ఉన్నప్పటికీ కూడా నిన్న మనం జాగ్రత్తగా గమనిస్తే మాత్రం ప్రజలు ఏ అంశాలతో గత ప్రభుత్వంలో బాధపడ్డారో అవి చాలా క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారు నిన్న అడ్రస్ చేశారు. పిల్లల భవిష్యత్తు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, జిఎస్డిపి పెంచడం, రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు ప్రజల తలసరి ఆదాయం పెంచడం, అప్పు పుట్టే మార్గాలకి ఆర్థిక పరంగా బాటలు వేయడం, ఎట్లా తీసుకురావాల్సిన అంశాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. కాబట్టి పూర్తి స్థాయిలో వెండెట్టా పాలిటిక్స్ కి దూరం అని చెప్తూనే ఇంకొక అంశాన్ని చాలా క్లియర్ గా మాట్లాడారు. ఏమని, రాయలసీమలో అప్పట్లో ఫ్యాక్షనిస్టుల హత్యాకాండలు ఇవన్నీ కూడా ఉండేవి. సో కత్తి పట్టిన వాళ్ళు కత్తికే బలవుతారు అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే పోస్ట్ మార్టం కు కారకులైన వాళ్ళు పోస్ట్ మార్టం తప్పదు అని కూడా హెచ్చరించారు. అంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నింటిలో కూడా తప్పులు ఎలా జరిగాయి, తప్పు ఎలా చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేశాం. చాలా విషయాలు అసలు బయటికే రాలేదు. ఈ 7 నెలల్లో వాళ్ళపై చర్యలు తీసుకునే ముందు తప్పు ఏం చేశారు, ఎలా చేశారు, ఎంత మేర రాష్ట్రానికి నష్టం కలిగించారనే విషయాలను మేము అడ్రస్ చేశాం, ప్రజల ముందుంచాం. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి సాక్ష్యాలతో సహా అవుతుంది. కానీ గాయాలైన వెంటనే వాళ్ళని కొట్టారు, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను కాదు అని చెప్తూనే ప్రజలు ఆలోచిస్తున్న అంశాలను నిన్న అడ్రస్ చేశారు. మరి నిజంగానే ఆయన చెప్పిన అంశాల విషయంగా చూస్తే కొంత ఫలితాలు లేటుగా ఉన్నా లేటెస్ట్ గా ఉంటాయని అంటున్నారు. కాబట్టి మరి టీడీపీ ఏం చెప్తుంది, అనలిస్టుల కోణం మనం మాట్లాడదాం. అలాగే ఆయన చెప్పిన అంశాలు ఎంత మేర సత్ఫలితాలు ఇస్తాయి, అభివృద్ధి అలాగే భవిష్యత్తు తరాల ఆదాయం పెంచే మార్గాలే తన పదం, తన మార్గం, తను తీసుకునే గవర్నెన్స్ లో నిర్ణయాల్లో కొంత టెక్నాలజీతో పాటు ఫలితాలు లేటుగా ఉన్నా కూడా అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పరంగా ఉంటాయి అని చెప్పినప్పటికీ కూడా కొన్ని విషయాల్ని, ప్రధానంగా గాయపడిన విషయాల్ని మరి అడ్రస్ చేయలేదు అని ప్రజల మనసులో ఉంది. మరి ఓవరాల్ గా ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ఇదే నా పదం అని అంటున్నారు. టీడీపీ నుంచి కంచెల విజయభాస్కర్ గారు ఉన్నారు స్టూడియోలో. అలాగే అనలిస్ట్ రాజేష్ సబ్సాని గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాల్ సుబ్బారావు గారు. అందరికీ స్వాగతం అండి. రాజేష్ సబ్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. మీకు గుర్తుండే ఉంటుంది, గోదావరి జిల్లాలో అనుకుంటా ఆయన క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఒక బాబుని ఇలా ఎత్తుకుని చంకలో పెట్టుకుని ఈ భవిష్యత్తు ఈ పిల్లోడిది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు టోటల్ ఏపీ చాలా ఎమోషన్ గురైంది. 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయినప్పుడు అందరూ ఒక పాయింట్ మీద మాట్లాడుతూ వచ్చారు. గాయాలయ్యాయి, మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టారు, చర్యలు లేవా, అరెస్టులు లేవా, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎమోషన్స్ తో రాజకీయాలు, గవర్నెన్స్ చేయలేము, కక్ష సాధింపులు ఉండవు అని చెప్తూనే లక్ష్యం, విజన్, పదం, దారి చెప్తున్నారు. నిన్న దాన్ని మళ్ళీ సుదీర్ఘంగా అడ్రస్ చేశారు. ఎట్లా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు నిన్న సుదీర్ఘంగా వారి ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిన వివరణ 100కి 100 అక్షర సత్యం. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరైనా సరే దాన్ని స్వాగతిస్తారు. అదే సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు, ప్రజల్లో కూడా చాలా ఎమోషన్స్ ప్రేరప్ అయి ఉన్నది వాస్తవం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారు, తమ ఆస్తులకు భద్రత లేదని ఫీల్ అయ్యారు, తమ బిడ్డలకు భవిష్యత్తు లేదని ఫీల్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కూడా అదుగతి పాలవుతుంది అని చెప్పని ఆందోళన చెందారు. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఇంతటి ఘన విజయం ప్రజలను దక్కించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజుకి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ అయినా ఎన్డీఏ కూటమైనా సరే తాము ప్రత్యర్థిగా ఎదుర్కొంటున్న నాయకుడు ఒక విలక్షణ శైలి కలిగిన నాయకుడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన 4 రోజులకి అతను ఢిల్లీలో ధర్నా పెట్టి జరగని హత్యలు జరిగినట్టుగా, జరగని ఆత్మహత్యలు జరిగినట్టుగా, జరగని హత్యాయత్నాలు జరిగినట్టుగా జాతీయ మీడియాను తప్పుదోవ పట్టిస్తా, తప్పుడు గణాంకాలతో రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అలాగే 4 రోజుల క్రితం పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని డిమాండ్ చేశాడు. అంటే అతని వైఖరి స్పష్టం.
అతనికి నిలువెల్ల రాజకీయపు ఎజెండా తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజాభిప్రాయం గురించి, ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ గురించి, ప్రజలిచ్చిన తీర్పు గురించి కనీస మాత్రపు గౌరవ మర్యాద లేని వ్యక్తి అనేది మనకందరికీ తెలుసు. కాబట్టే ప్రజలకు స్పష్టమైన తీర్పు ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాండిల్ చేసే సందర్భంలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన రాజకీయ ప్రత్యర్థులు అనే ఏకైక కారణంతో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, పూన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లా, రాష్ట్రంలో ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా తప్పించి మిగిలిన 12 ఉమ్మడి జిల్లాల్లో కూడా చాలా మంది కీలకమైన నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు. కానీ అంతిమంగా సాధించింది ఏంటి? వాళ్ళు పలానా తప్పు చేశారనే ఒక్క సాక్ష్యాధారాన్ని అతను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లపోయాడు. అంటే వాళ్ళు ఏ తప్పు చేయకున్నా కూడా తన చేతిలో అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, తనకి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులనే ఏకైక కారణంతో అరెస్టులు చేసి, మీకు ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తా నేను. 350 కోట్ల రూపాయలు ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని ఏసీబీ ద్వారా కేసు నమోదు చేసి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్న సందర్భంలో కోర్టుకి సబ్మిట్ చేసిన కౌంటర్ లో ఏసీబీ తెలియజేసింది ఏంటి అంటే, అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మాకు ఇంకా దొరకలేదు అని. అంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేకున్నా ఆయన మీద కేసు నమోదు చేశారు, ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయన్ని అరెస్ట్ చేసి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయించారు, ఆయన్ని 70 రోజుల పాటు జైల్లో ఉంచారు, కరోనా కూడా అంటించారు. కానీ అంతిమంగా నిర్ధారణ చేసింది ఏంటంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పని. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశాడో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా తప్పు చెయ్యదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన విధానాన్ని ఎంచుకున్నారు. 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఇవాళ చాలా మంది మీద కేసులు నమోదైన ఈ ప్రభుత్వ హయాంలో కూడా జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు, నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, బోర్గడ్డ అనిల్ అరెస్ట్ అయ్యాడు, కుక్కల విజయసాగర్ అరెస్ట్ అయ్యాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు, మైన్స్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చున్నాడు. ఇవాళ గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు, వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళు పరారీలో ఉన్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఉపేక్షించడంలా, వాళ్ళు ఏం తప్పు చేశారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో ప్రజల్లో చర్చనీయాంశం చేసిన తర్వాత వాళ్ళని అరెస్టు చేసినా కూడా వాళ్ళు చేసిన తప్పు ప్రజలకి ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ పట్ల సానుభూతి కూడా వ్యక్తం చేయటంలా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం శ్రేణులను, జనసేన శ్రేణులను వేధింపులకు గురి చేసిన నాయకులని ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద సరైన సాక్ష్యాధారాలు సేకరించుకున్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలనే ఉత్సాహ ప్రదర్శన చేయటంలా. ఖచ్చితంగా కేసు బై కేసు వాళ్ళు ఏం తప్పు చేశారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. చాలా విషయాలు ఎస్టాబ్లిష్ చేసి ముందు ప్రజల ముందు పెట్టుకుని మేము వెళ్తున్నాము అని. అవునవును. ఇప్పుడు ఇంకా చాలా అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మనం గతంలో ఫైబర్ నెట్ ద్వారా రాంగోపాల్ వర్మకి చేసిన చెల్లింపుల గురించి మనకు గతంలో తెలియదు. అంటే ఎన్నికలకు ముందు చాలా ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం వింటూ వచ్చాం. కానీ ఇవాళ కాదంబరి జత్వాని అంశం కూడా కొత్త అంశం. అలాగే ఇప్పుడు ఈ కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో అంటే కుక్కల విద్యాసాగర్ అనేవాడు కాదంబరి జత్వాని అనే ఒక అమ్మాయి విషయంలో ఏ విధంగా టూల్ లాగా ఉపయోగపడ్డాడు, ఇవేవి మనకి ఎన్నికలకు ముందు తెలియని అంశాలు. కానీ ఒక్కొక్కటిగా ఇటువంటి వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి కేసు బై కేసు విచారణ జరుగుతూ ఉన్నాయి. బాధ్యులు ఎవరెవరు ఉన్నారు అనేది వరుస పెట్టి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో కూడా ఆల్రెడీ విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నాడు, డాక్టర్ ప్రభావతి పరారీలో ఉంది, కీలకమైన ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. కాదంబరి జత్వాని కేసులో కూడా కీలకమైన ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఏఎస్పీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు ఇంకా వేరే దిగువ స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయి ఉన్నారు, కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాపర్ ట్రాక్ లోనే వాళ్ళు పయనిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఒక్క విషయం సార్ ఒక్కటి చెప్పండి రాజసప్సని గారు, ట్రాక్ కరెక్ట్ గానే ఉంది, అంతా బాగుంది అనుకున్నప్పుడు మేము పడిన బాధల్ని కూడా ప్రభుత్వం కొంత అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా, మాకు తగిన గాయాలకో దెబ్బలకో మాకు సమాధానం దొరకాలి కదా అని ప్రజలు కోరుకోవడంలో అయితే తప్పులేదు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారేమో తలసరి ఆదాయము 2047 విజన్
ఇలా లక్ష్యం పెట్టుకుని వెండెట్టా పాలిటిక్స్ కాదని అంటున్నారు. ఇక్కడ వెండెట్టా అనకపోయినా మాకు జరిగిన అన్యాయానికి బాధకి సమాధానం దొరకాలి కదా, వాళ్ళు ఎందుకు ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు అనేది ప్రజల మనోభావం. ఇక్కడ అదేనమ్మా చెప్తున్నా, 100% అంటే ఎవరెవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించడం అనేది జరగదు. తప్పనిసరిగా ఎవరెవరైతే ఏ తప్పులు చేశారో అవి స్పష్టమైన సాక్ష్యాధారాలతో వాళ్ళని కేసు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఏం తప్పు చేశారని ప్రజల ముందు చట్టం ముందు చర్చనీయాంశం చేసిన తర్వాత సమగ్రమైన విచారణ జరిపి ఎవరినైనా చర్యలు తీసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన లాంటి తొందరపాటు చర్యలకే పాల్పడి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహ ప్రదర్శన ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ప్రదర్శించాలి అని చెప్పని ఎవరు డిమాండ్ చేసినా అది ఆక్షేపణీయమే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక చెప్పినట్టుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అశ్విని రెడ్డి గారి వరకు ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అంతిమంగా ఏ నిర్ధారణ చేశారు ఆయన? వాళ్ళు పలానా తప్పు చేశారు అనేది 6 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసి ఈ రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరిందని చెప్పని ఎస్టాబ్లిష్ చేయగలిగారా? సెప్టెంబర్ 9, 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జూన్ 4వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నారు. కోర్టుకి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఆర్థిక ప్రయోజనం గురించి ఏ మాత్రమైన సాక్ష్యాధారం ఇవ్వగలిగారా? అలా కాదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించాల్సింది. మరి సరే, అలా వ్యవహరించకూడదు అనుకున్నప్పుడు సహకరించిన యంత్రాంగం అధికారులతో వాళ్ళు కోరుకునే పోస్ట్ మార్టం అమలు చేయగలరా? పోస్ట్ మార్టం సమాధానం అవుతున్నప్పుడు సహకరించిన యంత్రాంగంతో ఈ పోస్ట్ మార్టం ఫార్ములా ఎలా అమలు అవుతుంది? సహకరించని అధికారుల గురించి సెలెక్టివ్ గా కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వస్తా ఉన్నది వాస్తవం. అదే సందర్భంలో ఇవాళ పోస్టింగ్లు కూడా దక్కని చాలా మంది అధికారులు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటున్నారు కదా. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఉల్లంఘనకు పాల్పడి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసినప్పుడు బరి తెగించి అమరావతిలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టిన సంజయ్ పరిస్థితి వాళ్ళు ఎలా ఉందో కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కదా. అంటే అతను ఏం చేశాడు, ఇవాళ అతని మీద ఏ ఆరోపణలు వచ్చాయి, ఏం కేసులు నమోదవుతున్నాయి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కదా. జవహర్ రెడ్డి ఎలా పాయింట్ ఇది ఒక బ్రేక్ తీసుకుందాం. మనం అడ్వకేట్ అండ్ టీడీపీ వర్షన్ కూడా విందాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్న అంశాలు గ్రౌండ్ రియాలిటీ టర్న్ అవడానికి ఉన్న పాసిబిలిటీ. బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్ గా అభివృద్ధి లేదా అప్పు పుట్టాలంటే లేకపోతే ఈ లక్ష్యాలతో మేము వెళ్తున్నాము, భవిష్యత్తులో ఆదాయం జనరేట్ చెప్తూనే వెండెట్టాకి చాలా దూరం అని చెప్తున్నారు. సరే, ఇక్కడ ఎవరు వెండెట్టా కోరుకోవట్లేదు, ఆ వారు వస్తే అభివృద్ధి వస్తుందని కోరుకున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లీగల్ సైడ్ మనం మాట్లాడదాం. అక్రమంగా పెట్టిన కేసెస్ అలాగే ఉన్నాయి, లేదా ఎవరి మీద పెడుతున్న కేసెస్ సెక్షన్స్ చాలా వీక్ గా ఉన్నాయి, నిలబట్టలేదు అనేది ఒక గొడవ ఈ 7 నెలల నుంచి. సో ప్రజలు మా సైడ్ మా బాధను వీళ్ళు అడ్రస్ చేయట్లేదు, కనీసం సెక్షన్లు కూడా చాలా పేలవంగా పెడుతున్నారు అని అంటున్నారు. చాలా కేసెస్ ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి. మీ కమెంట్ ఏంటి? అంటే నేను ఆయన వర్షన్, ఈ పబ్లిక్ సైడ్ నుంచి వర్షన్. ఒకటి మేడం గారు, గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినది వాస్తవం. అందువల్లనే ఈ రోజున ప్రజల్లో ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ జత్వానీ కేసు ఉంది. జత్వానీ కేసులో విశాల గున్ని కానీ కాంతిరాణా టాటా కానీ ముందస్తు బెయిల్ హైకోర్టులో వేసుకున్నారు. వేసుకున్నప్పుడు ప్రాసిక్యూషన్ తరపున ఏం వాదించాము, వాళ్ళ కనుక ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి వాదించారు. హైకోర్టు న్యాయమూర్తి గారు ఏమన్నారు, ఎస్ వీళ్ళ గురించి సాక్షులను ప్రభావితం చేస్తారు, మరి పిఎస్ఆర్ ఆంజనేయులు బయట ఉన్నాడు కదా, ఆయన ముందస్తు బెయిల్ కూడా వేసుకోలేదు, ఆయన పరిస్థితి ఏంటని అడిగారు. న్యాయమూర్తి స్వయాన ఆయన అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అలాగనే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినప్పుడు మన టీవీలోనే గొంతు చించుకున్నాం. ఆయన అరెస్ట్ దగ్గర నుంచి బెయిల్ వచ్చే వరకు ఏమన్నాం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారము ఆయన నియమించినటువంటి ఉన్నతాధికారి యొక్క అనుమతి తీసుకోవాలి, అంటే రాష్ట్ర గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకోకుండా విచారణ కానీ ఎంక్వైరీ కానీ జరగడానికి వీలు లేదు, అలాగ అక్రమంగా అరెస్ట్ చేశారు, చట్టధిక్కరణకు పాల్పడ్డారన్నాం. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారి దాంట్లో ముద్దాయిగా పెట్టారు, అనేక కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిగా పెట్టారు, అనేక మంది మంత్రులు ముద్దాయిలుగా ఉన్నప్పుడు
గవర్నర్ కి ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టం ప్రకారం అనుమతి తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం జరగటం లేదు అనేది ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు, మాలాంటి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నాం. చర్యల తర్వాత అసలు విచారణ జరపడానికి అనుమతి కావాలి కదా. 17A ప్రకారము అనేక అవినీతి కుంభకోణాలు ఆయన మీద మనం వైట్ పేపర్ రిలీజ్ చేశాము. రిలీజ్ చేసినప్పుడు అట్లీస్ట్ మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వాళ్ళ కేసులకు సంబంధించిన విచారణ జరపడానికైనా అనుమతి కావాలి కదా. గవర్నర్ అనుమతి లేకుండా విచారణ జరపడానికి లేదు, ఎంక్వైరీ జరపడానికి లేదు, ఇంక్వైరీ జరపడానికి లేదు. కానీ అక్కడ ఏదో లోపం కనబడతా ఉంది. కాబట్టి విచారణ సంస్థలు ఏదైతే ఉన్నాయో అంటే పెడుతున్న సెక్షన్స్ అవన్నీ పేలవంగానే ఉన్నాయా? ఒకటి మేడం గారు, గత ప్రభుత్వ హయాంలో కట్టినవి ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ, దాడి సంఘటనల్లో కానీ కొన్ని కేసులు అసలు కట్టలేదు. గత సంవత్సర హయాంలో ఫిర్యాదు ఇస్తే మళ్ళీ 3 ఏళ్ల మీద కేసు కడతారని ఫిర్యాదులు ఇవ్వని సంఘటనలు చూసాము. ఒకటేంటంటే ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి గతంలో పేలవంగా ఉండే సెక్షన్లు పెట్టినవి ఈ రోజున ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆధారాలు లభ్యం దాన్ని సెక్షన్ ఆఫ్ లా మార్చారు. అంతవరకు అభినందించదగ్గ విషయమే రీఇన్వెస్టిగేషన్ చేసి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, ఆధారాలు లభ్యమవుతున్నాయి, విచారణ జరగడం లేదు. ఎందుకంటే జత్వానీ కేసులో విశాలగున్ని ఏం చెప్పాడు, మమ్మల్ని నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ విశాఖపట్నానికి సీఎంఓ ఆఫీస్కి నన్ను, కాంతిరాణ టాటాని, ఆంజనేయుల్ని మమ్మల్ని అక్కడ సీఎంఓ ఆఫీస్కి పిలిచేసి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం చట్టవిరుద్ధంగా వ్యవహరించాము, కేసు నమోదు చేయకుండానే ముందుగానే వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశామని చెప్పారు. సీఎంఓ ఆఫీస్ ఎవరు? ఆ దిశలో విచారణ జరగాలంటే సీఎంఓ ఆఫీసు 17A అనుమతి కావాలి కదా. ఇది ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, మేధావులు ఆలోచిస్తా ఉన్నారు. కానీ ప్రతీకార వాంఛ తీర్చుకోమని ఎవరు మనం చట్టబద్ధంగానే చట్టంలో ఉన్న ఆధారాల ప్రాతిపదికగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన విధంగానే చర్యలు తీసుకోవాలని అంటున్నాం. కానీ అచ్చెన్నాయుడు గారినో, చంద్రబాబు నాయుడు గారినో వీళ్ళ మీద ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఇంకో ప్రయత్నం ఏం చేశారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక 6 కేసులు ఏమున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, స్కిల్ డెవలప్మెంట్. ఇవి జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఏంటంటే, దాంట్లో ఆ ప్రభుత్వం మారిపోతే ఆధారాలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ కేసు అని చెప్పేసి రిఫర్ చేస్తారేమో అని చెప్పేసి కంగారు పడిపోయి ఎన్నికలకు ముందే ఒక 4 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టి ఛార్జ్షీట్ వేయించాడు. అంటే అంత కుట్రపూరితంగా వ్యవహరించమని చెప్పట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు, ఎవరో ఏది కత్తితో పొడిచినోడు కత్తితోనే పోతాడు, పోస్ట్ మార్టం చేసినోడు పోస్ట్ మార్టంతోనే పోతారు. అంటే నేను అనేది అలా అనుకుని చెప్తున్న అంశాలు మరి అమలు అవ్వాలి అంటే కూడా కింద అంతా కరెక్ట్ గా ఉండాలి కదా. ప్రభుత్వానికి ఒక సమస్య ఉంది మేడం గారు, చెప్పండి సార్. ఎందుకంటే అన్ని వ్యవస్థల్లోనూ క్షేత్రస్థాయి వరకు గత ప్రభుత్వం తన మనుషులను నియమించుకుంది, తమ క్రియాశీల కార్యకర్తలు నియమించుకుంది. వాళ్ళు ఎవరు అని చెప్పేసి నిర్ధారించి వాళ్ళలో గనక మార్పు తీసుకురాకపోతే, కన్స్ట్రక్టివ్ గా పనిచేసే అధికారులను కనుక నియమించకపోతే, అన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థలన్నీ అదే విధంగా కొనసాగితే ఈ సమస్యలన్నీ పరిష్కరించడం అనేది సాధ్యం కాదు. అది ఒకటి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రజలు ఆశించింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు, తలసరి ఆదాయాన్ని గురించి ఆ ప్రభుత్వ హయాంలో చర్చ జరగలేదు. తలసరి అప్పులు ఎంత పెరుగుతున్నాయని ఆలోచించారే తప్ప తలసరి ఆదాయం ఎంత పెరుగుతుందని ఆలోచించలేదు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు, అప్పులే పెరిగిపోతాయి, చివరికి బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడం నుండి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి ఉత్పన్నం అవుతుందని చెప్పారు. ఈ రోజున జనాభా ఈ రాష్ట్రానికి ఆస్తి అని చెప్పారు. జనాభా పెరగాలన్నారు. 2 కన్నా తక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా కూడా చట్ట రూపకల్పన చేస్తామన్నారు. అంటే ఆయన విజన్ ప్రజా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, రాష్ట్రంలో అలానే పోలవరం, అమరావతి లాంటి వాటిని కొట్టుబడి ఏ విధంగా చేశారు వాళ్ళు,
ఈ రోజున ఏ విధంగా చేస్తా ఉన్నాము? మేము 7 నెలల కాలంలో ఏ విధంగా 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురాగలిగాము? రాష్ట్రంలో గతంలో మేము ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏ విధంగా ఐటీ సెక్షన్ని అభివృద్ధి చేశాము, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు, ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించారు, అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారు. ఓకే సార్. ఆయన విజన్ వల్లే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ప్రజలు భావించారు. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఆ లక్ష్యాన్ని సాధన దిశలో నేను పయనిస్తున్నానని చెప్పేసి ప్రజలకు చెప్పిన విషయం హర్షణీయం మేడం గారు. రైట్ సార్, రైట్. టీడీపీ నుంచి కంచెల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సార్, గతం జగన్ గారు ఏం చేశారు ఇవి వదిలేద్దాం కాసేపు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాల్లో స్ట్రైట్ మాట్లాడదాం. తలసరి ఆదాయం పెంచాలి, జిఎస్డిపి పెంచాలి, అభివృద్ధి లేదా భవిష్యత్తులో అప్పులు చేసుకుంటూ పోతే కుదరదు, అప్పు పుట్టే మార్గాలను ఏర్పరచాలి, అభివృద్ధి లేదా కొంచెం నా బలం బలహీనత విజన్ అని చెప్పినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పులు పైగా ఉంది. దానికి వడ్డీలు కడతమే సరిపోతుంది మీ పరిస్థితి. మరి ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ కూడా సాధ్యమేనా? అంటే నిన్న చెప్పినవి ఎందుకు సాధ్యం కాదు? చెప్పండి. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని మనకి ప్రావర్బ్ ఉంది కదా. ఆయనకి స్థిరమైన సంకల్ప సిద్ధి ఉన్న మనిషి, పోతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, మానసిక శక్తి, మానసిక స్థైర్యం ఉంది, దృఢ సంకల్పం ఉన్న మనిషి. ఆయన అనుకున్నది తడువుగా అనేక ప్రాజెక్టులు గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి కానీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంకల్పించినవన్నీ చేసుకుంటూ పోయిన చరిత్ర ఉంది. పోతే ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రపంచంలో ఉంది. పోతే ఇది ఇప్పుడు మీరు చెప్పే ఈ అప్పులనేవి ఆయన ఒక్కటి చేసినవి కాదు కదా, కానీ కట్టాల్సింది మీ ప్రభుత్వమే కదా. అవును, ఆయన రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేశాడు, కుక్కలు చింపిన విస్తర చేశాడు. పోతే దాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత ఆయన ఇప్పుడు సంపద సృష్టించాలనే దాని మీదే కదా నిన్న ఆయన మీడియా జిఎస్డిపిని గురించి మాట్లాడాడు. అదే రాష్ట్ర తలసరి ఆదాయం కానీ పౌరులకు సంబంధించిన తలసరి ఆదాయం విషయంలో కానీ, పోతే భవిష్యత్తులో ఏమేమి చేయబోయేది, అదేవిధంగా విధానం P4 ఆ విధానాన్ని ఉగాది నుంచి ప్రకటిస్తానని చెప్పాడు. ఉగాది లాంచ్ చేస్తున్నట్టు చెప్పాడు. గతంలో P3 సత్ఫలితాలు ఇచ్చింది, సంపదను సృష్టించింది. అదేవిధంగా ఇప్పుడు P4 ద్వారా నేను సామాన్యుడిని కూడా చైతన్యవంతం చేసి భాగస్వామ్యం చేస్తూ తద్వారా నేను P4 ద్వారా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు సరే మనము ఇవన్నీ ప్రజలకు కూడా కొంత అర్థం అవ్వాలి కదా. ఎట్లా చేస్తారు? మొన్నటి వరకు సరే ఒక హైవే వేశారు లేదా ఒక టోల్ పెట్టారంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వాళ్ళు కొంత వీళ్ళ కొంత ఇలా ఉండేది. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం చేయడం అంటే ఎలా? అదే పబ్లిక్ ప్రైవేటు ఈ పార్ట్నర్షిప్ ఇది ద్వారా చేయాలనేది ఆయన సంకల్పం. ఇప్పుడు అదేం పెద్ద గతంలో కూడా ఉంది, గాంధీ స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచి ఉంది, పోతే స్వాతంత్ర పోరాటం జరిగే సమయంలో ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో ప్రజలు గ్రామాల్లో ఒక డ్రైనేజీ ఇది రూపొందించాలా, వెంటనే గ్రామంలో ప్రజలందరినీ సమావేశపరిచి ఆ గ్రామ పెద్ద పిలిచి మన ఊర్లో చూడు దోమలు ఉన్నాయి, మురికి నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ పోవాలంటే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి కాబట్టి కాస్త డ్రైనేజ్ వ్యవస్థని చేసుకుందాం ప్రభుత్వాలు ఎస్ అంటే ప్రజల సహకారం అంటే అదేనమాట. గతంలో ఉండేది ఆ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి మొత్తం ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్టీ రామారావు గారు తెలుగు గ్రామీణ క్రాంతి పథకం పెట్టాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి పథకం పెట్టారు. అదేవిధంగా అనేక పథకాలు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు బాల్యంలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూశారు గ్రామాల్లో సహకారంతో. సార్ ఒక విషయం చెప్పండి, అంటే మీరు అప్పుడు చూసారు, ఇప్పుడు జమానా చూస్తున్నారు, మీరు చెప్పే విషయాలు లేకపోతే ఇన్ని రకాల అప్పులు, ఆర్థిక వ్యవస్థ లేదా మీరు తలసరి ఆదాయం పెంచడం, జిఎస్డిపి ఇలా అనుకుంటున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం పాయింట్ దగ్గరికి వద్దాం. కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు లేదు మా విధానం ఇది కాదు మరి ఇలా వెళ్తున్నాము అని అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కన్నా కూడా తప్పు పట్టే అవకాశాలు ఇందులో ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకని ఇమీడియట్ రిజల్ట్స్ కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పాడు, నేను చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాను, ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాను, చివరికి ఓడిపోయానని ఆయనే చెప్పాడు కదా. అలాంటప్పుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే కన్నా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కదా. P4 GSDP 2047 ఇలా అంటున్నప్పుడు సరే ప్రపంచంలో ఇప్పుడు 204 దేశాలు పైగా ఉన్నాయి ఇప్పుడు నమోదైనాయి.
ఎక్కడ ఏ రాజ్యం సుస్థిరంగా శాశ్వతంగా ఉంది? యా. ఆ? ప్రపంచంలో ప్రజలంతా ఏదో సమయంలో మంచి రాజ్యపాలన కూడా అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళని పక్కన పెడుతున్నారు, తిరిగి మళ్ళీ పశ్చాత్తాపంతో మళ్ళీ ఎన్నుకుంటున్నారు, లేదంటే వరుస పెట్టి కొత్త వాళ్ళని ఎన్నుకుంటున్నారు, లేదంటే పాత వాళ్ళని తెచ్చుకుంటున్నారు. అయ్యో పొరపాటు చేశామని. ఎన్టీ రామారావుని ఒకసారి 89లో దించి 10 డేస్లో తీవ్రమైన సానుభూతి వచ్చింది. అయ్యో పోగొట్టుకున్నాం. ఆ స్థానిక ఎమ్మెల్యే మీద కోపంతో మనం వ్యతిరేకంగా చేస్తే మొత్తం 294 స్థానాల్లో 70 చిల్లర సీట్లు వచ్చాయి ఎన్టీ రామారావుకి అని చెప్పి పశ్చాత్తాపడ్డారు 10 రోజుల్లో. నిన్న చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్న తర్వాత రెండోసారి, ఇది మూడోసారి కదా ఎన్నిక జరిగింది నవ్యాంధ్రకి, విభజిత ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్. రెండోసారి జగన్ ఏదో అందరికి ముద్దులు పెట్టి కౌగులు ఇచ్చుకొని ఆయన యేసు ప్రభువులాగా ఆయన ఊహించుకున్నాడు. యేసు ప్రభు స్థాయి అయింది ఆయనైంది. ఆయన దీవెనలు ఇస్తూ తల నిమురుతూ ఇవన్నీ చేస్తూ బ్రతిమలాడుకుంటూ ఇది చేస్తే పైగా వాళ్ళ నాన్న దుర్ఘటనలో చనిపోయాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో. అందరికి బాధ ఉంది. ఆ స్థాయి వ్యక్తి ఆ విధంగా చనిపోవడం అనేది అవమానకరం అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో జనం అంతా కొంచెం పాని పిల్లవాడు ఏదో బ్రతిమలాడుతున్నాడు, చూద్దాం ఇతను గడ అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఇతను పొలిటికల్ మర్చెంట్ అని, రాజకీయ బేహార్ అని, ఇతను పొలిటికల్ బ్యాండిట్ అని లోకం గ్రహించడానికి కొంత సమయం పట్టింది. అందుకే తీవ్రమైనటువంటి మెజార్టీతో అతన్ని అధికారం, తీవ్రమైన మెజార్టీతో తెలుగుదేశం కూటమికి, అంటే ఇది మన కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అవును, ఇవన్నీ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమని, ఈ నెల 18 నుంచి త్వరలో 140 రకాల సేవలు పెడతాము ఇవన్నీ చెప్తున్నప్పుడు మీ పాయింట్ ఎక్కుతుందా, అర్థమవుతుందా? ఒకటి. ఇంకొకటి ఏమన్నారు మీరు, ఇప్పుడు తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు మీరేమన్నారు, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ అని అంటున్నారు. ఒక పక్కన అన్ఎంప్లాయ్మెంట్ ఉందని మీరే అంటున్నారు. తలసరి ఆదాయం పెంచడానికి ఉన్న పునాదులేవి చెప్తాను. ఇప్పుడు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డుల్లో, పోతే గ్రామ సచివాలయాల్లో పాపం ఎంఏలు చదివారు, ఎంకామ్లు, ఎంఎస్సీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, బీఈడీలు, ఎంఈడీలు చేసిన వాళ్ళు నేను కళ్ళతో చూశా. నిన్నగాడ నేను ఏపీ నుంచే హైదరాబాద్కు వచ్చింది, నేను ఈవినింగ్ వచ్చాను. అనేక మందిని చూశా. 5,000 రూపాయలు చట్టబద్ధత లేని పదవులు, అంటే ఉద్యోగాలు, 5,000 రూపాయలు అంటే ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటని చేరారు. వాళ్ళ అవస్థలో వందనాతీతం. వాళ్ళందరినీ పెట్టుకొని పోతే ఆయన ఏదో 1,26,000 మందికి నేను ఉద్యోగాలు ఒక్కసారిగా ఇచ్చేసాను, ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని. ఆ రోజు మీరు మీడియా చూడండి, ప్రపంచంలో ఒకే రోజు 1,26,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు 5,000 రూపాయలతో. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూలీ నాలి చేసుకుంటే రోజుకు 1,000 రూపాయల నుంచి 1,500, 2,000 సంపాదిస్తున్నారు. తాపీ పనికి పోతే 1,500, 1,600 ఇస్తున్నారు. మామూలు మగవాడికి గ్రామాల్లో ఇప్పుడు పొగాకు, వర్జీనియా టొబాకో పనికి, మిర్చి పనికి, పత్తి పనికి పోతే 1,000 వస్తుంది. లేడీస్కి 600-700 వస్తుంది. మరి వీళ్ళ పరిస్థితి ఎంఈడి వాళ్ళు అసలు. అందుకే సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే నిరుద్యోగులు, అందుకే అవమాన భారం అన్నమాట. చదువు లేని వాళ్ళు ఏమో అంత సంపాదిస్తున్నారు, చదువుకొని ఇంట్లో తల్లిదండ్రుల చేత ఖర్చు పెట్టించి మనం ఏదో ఒక స్థాయికి పోతామని మన గ్రామస్తులు, మన బంధుమిత్రులు అనుకుంటే వాళ్ళ కళ్ళ ముందు మనం ఈ విధంగా నిరుద్యోగులుగా ఉండి 5,000 జీతానికి పనిచేయాల్సి వస్తుందని చెప్పి అవమాన భారంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవి ఉద్యోగాలు కాదు. 1,26,000 కాదు, యాక్చువల్గా పూరించాల్సింది 1,57,000 దాకా ఉన్నాయి. ఆయన 1,26,000తో ఆపేశాడు. ఆ 30,000 కూడా పూరించాల్సి ఉందని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాలో చెప్పాడు. అవి కూడా పూరించాలని, పైగా సర్దుబాటు చేస్తున్నాం మేము. ఈ ఉద్యోగాలు సర్దుబాటు చేసినప్పుడు మీరేమంటున్నారు, జిఎస్డిపి పెంచుతాం, తలసరి ఆదాయం పెంచుతాం అంటున్నారు. ముందు ఇవి పూరించడానికి తెల్లారిపోద్ది కదా. ఈ పూరించడానికంటే జిఎస్డిపి వేరు పోతే, అంటే ఇప్పుడు అవన్నీ ఇన్ఫ్లేషన్లు, డిఫ్లేషన్లకు సంబంధించి ఇప్పుడు జపాన్ లో కూడా అనటం లేదు. ఇప్పుడు 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు గ్రౌండ్ అవి వచ్చి అయ్యేసరికి మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది కదా. ఇంకా సమయం 4 సంవత్సరాలు 5 మాసాల సమయం ఉంది. అంటే 53 మాసాల సమయం ఉంది. ఆయన చాలా అనుభవజ్ఞుడు, డెడికేటెడ్ మ్యాన్,
ఆయన విద్యార్థి దశ నుంచి బాల్యం నుంచి ఒక నాయకత్వ లక్షణాలతో మనకు పురాణాల్లో కానీ లేకపోతే పెద్ద మహాపండితులు నాయకత్వ లక్షణాలు చాణక్యులు లాంటి వాడు మ్యాకైవల్లి లాంటి వాళ్ళు రాసిన గ్రంథాల్లో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలంటే దానికి సింబల్ చంద్రబాబు నాయుడు గారు బాల్యం నుంచి ఒక హీరోయిజంతో పెరిగాడు. తన కాన్సెప్ట్తో చిన్న బాల్యంలోనే ఆయన వాళ్ళ గ్రామంలో ప్రజల సహకారంతో రోడ్లు నిర్మించాడు. అవన్నీ కూడా నేను అనేది పాజిటివ్ కన్నా నెగిటివ్ గానే ఎక్కువ వెళ్ళి లేదా దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు తిన్న దాన్ని వెళ్ళి ప్రజలు క్యాచ్ చేయాలి కదా, రిజల్ట్ కనిపించడానికి టైం పడుతుంది. విష ప్రచారాలతో కొంత నమ్మిస్తారు ప్రజల్ని. అప్పుడు ఏమైంది, మీరు ఇచ్చిన హామీలు ఒక పక్కన అవి స్లో అవుతూ ఉంటాయి, మీరు అనుకున్నది వేరేగా వెళ్తుంది. అదే గతంలో జరిగిపోయింది. విష ప్రచారాన్ని నమ్మిన జనం తిరిగి పశ్చాత్తాపంతో మాకు ఓటేశారు, అఖండ మెజార్టీతో గెలిపించారు. ఈసారి జగన్ పప్పులేం ఉడకవు. ఆయన అప్పుడు దాకా ఎలక్షన్లో పోటీ చేస్తాడని నమ్మకం ఏముంది? సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, పోతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టబోయే కేసులు పెట్టే కేసులు చాలా ఉన్నాయి. పోతే 7 years దాటితే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. పైగా ఆయనకి దాదాపు 100-150 సంవత్సరాలు శిక్షలు పడే అవకాశం ఉంది. అన్ని తప్పులు చేస్తున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాస్వామ్యంలో అధికారం అంటే ప్రజాసేవ కోసం రాలే. ఆయన రాజకీయాన్ని దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు, దోపిడీకి ఇది అవకాశంగా మార్చుకున్నాడు. అందుకే అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ గారు చెప్పారు. ఏం చెప్పాడు? ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఆయన పోతే ఇప్పుడు జగన్ మొదటి నుంచి ఏంటంటే రాజకీయం అంటే అతను ప్యాలెస్లో వాళ్ళ నాన్నన్నప్పుడు కూర్చొని డొల్ల కంపెనీలు పోతే ఇవన్నీ మనీ లాండరింగ్లు పోతే ఇవన్నీ పెట్టి అవినీతి రాజకీయాలు వాళ్ళ నాన్న డైరెక్ట్గా చేయకుండా కుమారుడు ద్వారా చేయించాడు. పోతే అతను అధికారం కోరుకునేది ప్రజాసేవ చేయడానికి కాదు. అతను మొదటి నుంచి పాళిగార్ల వ్యవస్థ రాయలసీమ ప్రాంతంలో ఉంది. పైగా వాళ్ళ కుటుంబం మొదటి నుంచి అది ఒక ప్రత్యేకమైన కుటుంబం అని ఆ సామాజిక వర్గంలో పెద్ద కుటుంబీకులు కూడా అంటే తరతరాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఆ సామాజిక వర్గంలో కూడా వారిని సామాజికంగా బహిష్కరిస్తున్నారు జగన్ కుటుంబాన్ని. జగన్ను చెప్పిన మాటల్ని కొంతకాలమే జనం విశ్వసించారు, ఆ తర్వాత అర్థం చేసుకున్నారు, అఖండ మెజారిటీ ఇచ్చారు. ఆయన రాజకీయ వ్యాపారి అంటే ఆయన వదిలేండి, ప్రజలు తీర్పు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి అవుతుందా ఇదంతా? ఇందాక అన్నారు 140 టార్గెట్ లాగా లేదు ఇది. ఏది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా అయ్యో అసలుకి పెద్ద టార్గెట్ ఏం కాదే. ఇప్పుడు నిన్న 10 లక్షల కోట్ల రూపాయలు దీనికి గ్రీన్ ఎనర్జీకి రాబోతున్నాయి. ఇంకా పిచ్ వచ్చే అవకాశం ఉంది. ఆయన 5 years పీరియడ్ చెప్పాడు, అంటే 5 నెలలు జరిగిపోయాయి, ఇంకా ఎక్కువ రావచ్చు గ్రీన్ ఎనర్జీకి. పోతే అదే విధంగా ఇది ఇప్పుడు హైడ్రోజన్ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి దాని నుంచి ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది కదా, నేషనల్ థర్మల్ పవర్ ఇది ఉంది కదా, దాని కాలుష్యాన్ని తగ్గించడానికి హైడ్రోజన్ ఈ విధంగా మార్చుకుంటే వాయు కాలుష్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సోలార్ ప్లాంట్స్ ప్రజలందరికీ ఫ్రీగా చేయడానికి ఎవరిళ్ల మీద వాళ్ళు సొంత దాంట్లో మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశాలు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడమే కాదు, ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించడంలో ఆయన దిట్ట. ప్రజలు అర్థం చేసుకుంటారా అపార్థం చేసుకుంటారా అనేది వాళ్ళ విచక్షణకు వదిలేయడం అంటే మళ్ళీ మరి లాస్ అయ్యేది మీరే కదా. మనం ఇది ప్రజాస్వామ్యం విష ప్రచారం చేసాం. సో టీడీపీ వర్షన్ విన్నారు. సో క్లియర్ కట్ గా సాధ్యమే, ఇందులో అసాధ్యమైన ఏమీ లేవని అంటున్నారు. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే సరే అర్థం చేసుకోవడంలోనే ఈ కష్ట నష్టాలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది అని, మరి త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి? జనాలు ఈ రోజుల్లో ఇన్స్టెంట్ జస్టిస్లు, ఇన్స్టెంట్ రిప్లైలు కావాలని కోరుకుంటున్నారు. ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విజన్ 2047 అంటే రాబోయే 22 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి, అంటే జిఎస్టిపి ఏ స్థాయిలో పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో పెరగాలి అనేది విజువలైజ్ చేస్తా ఉన్నారు. ఇవాళ 2,60,000 సుమారుగా ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాబోయే 22 సంవత్సరాల నాటికి 58 రెట్లు అంటే 22 రెట్లు పెరగాలని చెప్పని ఆయన ఆకాంక్షిస్తా ఉన్నారు. రాబోయే 22 సంవత్సరాల్లో 22 రెట్లు పెరగాలి అని చెప్పని. ఇప్పుడు 16 లక్షలుగా ఉన్న జిఎస్టిపి 3,58,000 అంటే అది కూడా సుమారుగా 22 రెట్లు పెరుగుతుంది అని చెప్పని అజ్యూమ్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే 22 సంవత్సరాల పూర్వం అంటే 2003 నాటికి ఇవాటికి ఆదాయ వనరులు కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి కానీ, వీటన్నిటిని స్థూల జిఎస్డిపి కానీ వీటిని పోల్చి చూసుకుంటే
ఖచ్చితంగా 22 టైమ్స్ అక్యుములేట్ అయింది. మనం 2003 నాడు ఉన్న బడ్జెట్స్ కానీ 2003 నాడు ఉన్న కుటుంబ ఆదాయ వనరులు కానీ ఇవాళ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ అలాగే పర్చేసింగ్ కెపాసిటీ వీటిని పోల్చి చూసుకుంటే ప్రతి కుటుంబం కూడా 22 రెట్లు పెరిగింది ఆనాటికి ఈనాటికి పోల్చి చూసుకుంటే. అదే విధంగా రాబోయే 22 సంవత్సరాల్లో 100% పాళ్ళు ఇది సాధ్యమే. ఎందుకంటే ఇవాళ గతంలో సర్వీస్ సెక్టర్ అనేది 2002-03లో చంద్రబాబు నాయుడు గారు సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి దాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కొద్ది టైం పట్టింది. కానీ ఇవాళ సర్వీస్ సెక్టర్ తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్ వాళ్ళ ప్రజల ముందుకు వస్తా ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకోవడంలో అడాప్టబిలిటీ అనేది మన తెలుగు సమాజానికి చాలా సులువుగా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు లాయర్ చదివి మెయిన్ ఫ్రేమ్ చేసి అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చదివి ఐటీ నేర్చుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా అలాగే ఉంటారు, డాక్టర్లు చదివి బ్యూరోక్రాట్లు అవుతూ ఉంటారు. మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో 100% పాళ్ళు తెలుగు వాళ్ళకి అడాప్టబిలిటీ ఉంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పులను అందిపుచ్చుకునే విధంగా తెలుగు సమాజాన్ని మౌల్డ్ చేయడం అనేది నాయకుడిగా ఆయన అదే నేను అంటాను. వీళ్ళు చెప్పడంలో ఉంటుంది, లేకపోతే ఆ డిస్కనెక్షన్ కనెక్షన్ తెగిపోద్ది. అంటే ఆచరణ పూర్వకంగా కూడా ఆ ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటున్నాయి. అంటే 2095-2004 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ఆయన శాంతి భద్రతల పరీక్షణ గురించి ఆయన చేయగలడా అని చెప్పని ఇందాక మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పాలనా హయాంలోనే హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ లేని వాతావరణం సృష్టింపబడింది. అదే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలోనే ఫ్యాక్షనిస్టుల్ని తొక్కిపెట్టిన కానీ ఆ రోజు యంత్రాంగం వేరు, ఈ రోజు యంత్రాంగం వేరు. ఈ రోజు యంత్రాంగంతో చాలా సమస్యలు ఉన్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు ఇది ఎంత సాధ్యం? ముప్పాల సుబ్బారావు గారు కూడా అంటున్నారు కాబట్టి కేసెస్ లో సెక్షన్ లో కొంచెం పేలవంగా ఉన్నాయి అని. ఏ అధికార వ్యవస్థ అయినా పాలించే పాలకుడు సామర్థ్యం మీద, నడిపించే నాయకుడు మార్గనిర్దేశనం మీద ఆధారపడి ఉంటుంది. అదే యంత్రాంగం వాళ్ళని పొల్యూట్ చేయొచ్చు, వాళ్ళని ప్రాపర్ గా డ్రైవ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ 100% పాళ్ళు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఉపయోగపడుతుందని గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తీరుతారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి మీరు ఒక విషయం చెప్తానంటున్నారు. అంటే ఇది అన్ని కూడా అర్థమవుతుందా? ఈ రోజుల్లో అందరూ ఓకే సెల్ ఫోన్ ప్రతి వాళ్ళు వాడుతున్నారు, వాలంటీర్ సిస్టమ్ అలవాటు చేశారు, ప్రతి కాగితాన్ని తీసుకొచ్చి పెట్టి ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే మళ్ళీ అది ఉంటది కదా ఆ లాగ్. చిన్న పిల్లలకి మనకు తెలియని విషయాలు ఎన్నో, ఈ సెల్ ఫోన్ పట్టుకుంటే మనకు తెలియని విషయాలు ఎన్నో చిన్న పిల్లలు ఆపరేట్ చేస్తున్నారు. అసలు 140 రకాల సేవలు అన్నారు. నిరక్షరాస్యులైన స్త్రీ పురుషులు గ్రామాల్లో మీరు చూస్తే, పట్టణాల్లో మురికివాడల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు అసలు నాకు తెలియని అనేక విషయాలు వాళ్ళు సెల్ ఫోన్తో ఆపరేట్ చేస్తుంటే నేను ఆశ్చర్యపోతుంటా. అంటే వాళ్ళంతా చిన్న లేత వయసులో ఉండేవాళ్ళు కానీ, వయసు మళ్ళిన వాళ్ళు స్త్రీ పురుషులు కానీ, అక్షరజ్ఞానం లేనివాళ్ళు, పోతే నాగరికతకు సుదూరంగా ఉండేవాళ్ళు. మీరు అడవుల్లో ఉండి ఆదివాసులు బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు ఆసక్తిని బట్టి ఉంటారు. ఆసక్తే జ్ఞాపకశక్తి అంటారు. పోతే తెలుసుకోవడం. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సేవ అనేది ఇది అందుబాటులోకి తీసుకొచ్చి సిటిజన్ చార్టర్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత, అధికార వ్యవస్థను ప్రజలకు అకౌంటబుల్ చేసిన తర్వాత పౌర సేవలు చాలా సులభతరం అయ్యాయి. అంతకు ముందు దీన్ని ఊహించామా మనం? కొత్త సృష్టికి కొంత పురిటి నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులను అర్థం చేసుకోవాలి కదా ప్రజలు. అర్థం చేసుకుంటారు. అంటే అలాంటి ఎవరు ఏ ప్రయోగం చేయలేరు. ప్రయోగం చేయకుండా నేను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే వాడు అసమర్థ పాలకుడని అలాగో దించేస్తారు. నిర్ణయాలు ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి చాలా నిర్ణయాలు తీసుకున్నాడు, ఆధునికమైన నిర్ణయాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సూపర్ స్పీడ్తో పయనించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో లోకం పోకడను బట్టి, మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అందుకు అనుగుణంగా మనం టెక్నాలజీని అందుకోవాలా, మన పౌరులు కూడా ప్రపంచ పౌరులుగా ఉండాలా, ప్రపంచ స్థాయిలో మన తెలుగు వాళ్ళని పిలిచి వాళ్ళు కొలువుల్లో పెట్టుకోవాలన్న దృఢ దీక్షతో ఆయన పయనిస్తున్నాడు. ఈ 140 సేవలు అన్నారే వాట్సాప్ గవర్నెన్స్, ఏం లేదు, డెత్ సర్టిఫికేట్ కావాలా, కాస్ట్ సర్టిఫికేట్ కావాలా, నేటివిటీ సర్టిఫికేట్ కావాలా, రిలీజియన్ సర్టిఫికేట్ కావాలా, అవి ఎన్ని 140. ఇలాంటి ఈ అధికారులు ఇక్కడ మీరు వినాలి. రెవెన్యూ కార్యాలయాలకు పోతే, లేకపోతే గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి పోతే అవినీతి తీవ్రంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. పోతే ఆ అవినీతిని కంట్రోల్ చేయడం కష్టం.
పరోక్షంగా అవినీతిని కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. ప్రజలకి ఈజీగా Technology, one click తో one ప్రజలకి button. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా టెన్షన్ లేకుండా కార్యాలయాల Free. చుట్టూ తిరగకుండా కాలయాపన జరగకుండా ఉండేదానికి ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో రేపే లాంచ్ చేస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్. హెజల్ ఫ్రీ. Yeah. రైట్. సుబ్బారావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. అంటే లీగల్ గా కూడా ఉండాలి కదా ఇంకో డైరెక్షన్ లో. ఒకటి మేడం గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ని తక్కువ అంచనా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓకే. ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి నేను చెప్పాను. టూరిజం ని ఫోకస్ చేయడం ద్వారా 20% ఇన్కమ్ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పేసి. అలానే సంపద లేకుండా ఖర్చు చేయడం అనేది బ్లండర్ అన్నారు నిన్న ఆయన, లిటరల్ గా బ్లండర్ అన్నారు. అవును. అంతేకాకుండా బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి అప్పు పుట్టాలంటే విశ్వసనీయత ఉండాలి, క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ గత ప్రభుత్వ హయాంలో లోపించింది. జగన్ గారు అధిక వడ్డీలకు తెచ్చాడు. యా. విశ్వసనీయత ఉంటే తక్కువ వడ్డీకి తేవచ్చు. అది తక్కువ వడ్డీకి తేవచ్చు అని చెప్పేసి అలాగా ఒక విజన్ ఉన్న నాయకుడు ఏదైతే ప్రజలు ఆశించారో ఆ ఆశకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవం. అయితే Right. ఇక్కడ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఐటీ మీద కానీ లేదంటే పరిశ్రమలను తీసుకొచ్చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, అమరావతి లాంటి ప్రాంతాలలో మిగులు భూమి ఏదైతే ఉందో తన స్వచ్ఛందంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కావలసినటువంటి ఆయన ఆలోచన ధోరణి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి విద్యావంతులు, మేధావులు, ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ దిశలో పయనం జరుగుతుంది. ప్రారంభంలో బెస్ట్ సార్, ఎందుకంటే ఇదే నా పదం అని చెప్తున్నారు కాబట్టి గట్టిగా